ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతిదానికి ఏదో ఒక పని ఉంది, దాని వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంది. అయితే వినండి, మరి చెట్లకు, జంతువులకు, మొక్కలకు ఈ లోకంలో కనిపించే ప్రతిదానికి దేవుడు వాటి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటే మరి మన సంగతి ఏమిటి? దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన మరి మన సంగతి ఏమిటి? మనం కూడా ఒక ఉద్దేశంతో సృష్టించబడ్డాం. ఏమిటి ఆ దేవుని ఉద్దేశము అంటే, మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుడు ఇష్టపడినట్టుగా జీవించాలి. మామిడి చెట్టును దేవుడు సృష్టించినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మామిడి చెట్టు మామిడికాయలే కాస్తుంది. ఎప్పుడైనా మీ మామిడి చెట్టుకి తాటికాయలు కాయడం చూసారా? ఎప్పుడైనా మీ బత్తాయి చెట్టుకి జాంకాయలు కాయడం చూసారా? ఎంతసేపు బత్తాకాయలనేటి, ఎంతసేపు ఆరెంజ్ పళ్ళనేటి, ఎంతసేపు జాంకాయలనేటి, ఎంతసేపు మామిడి పళ్ళనేటి, కొంచెం మారుద్దాం అని చెప్పి మారడం మీరు చూసారా? లేదండి. ఏ ఉద్దేశంతో దేవుడు వాటిని సృష్టించాడో నాటి నుండి నేటి వరకు ఆ ఉద్దేశానికి ప్రతి మొక్క కట్టుబడి ఉంది, దేవునికి లోబడుతుంది. సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది.